ఓటమిలో జీవితాన్ని తెల్లారుస్తారు. ఎందుకంటే వాడు తీసుకొచ్చేది అయ్యే. మన విశ్వాసాన్ని వేగు చూడటానికి అవిశ్వాసపు బాణాలని మన మీద వదులుతూ ఉంటాడు. వాటిని ఎదుర్కొని తిప్పి కొట్టగలిగితే ప్రశాంత జీవితం. ఏమాత్రం వాటిని మనం కానీ గ్రహించకపోతే వాడి చేతిలో దెబ్బతినిపోతాం. దేవునికి స్తోత్రం. అందుకే శత్రువుతో ఎలా వ్యవహరించాలో కూడా మనం నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే కంటికి కనబడకుండా మనతో యుద్ధం చేస్తున్నాడు, మన మనసుతో పోరాడుతున్నాడు వాడు. మనం పోరాడున్నది శరీరంతో కాదని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో పౌలు మహనీయుడే చెప్పాడు. మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందలి దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. కంటికి కనబడే శత్రువు అయితే వాడిని ఎలా కొట్టాలో మనకు అవగాహన ఉండడు. కంటికి కనపడట్లా, మైండ్ మీద దాడి చేస్తూ ఉన్నాడు.